పవన్ కళ్యాణ్ సార్కి ధన్యవాదాలు సార్. నా కోసము జిల్లా అధ్యక్షుల వారిని అనిపించి ఇంత కేర్ తీసుకున్నందుకు, మీ గిఫ్ట్ నాకు అందించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్స్ సార్. ఎక్స్రే నార్మల్ ఉంది, 2 ఎక్స్రేస్ కూడా. షోల్డర్ భుజం ఎక్స్రే నార్మల్ ఉంది, దర్ ఇస్ నో ఫ్రాక్చర్. పెన్షన్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను, సరేనా? సార్ చెప్పి ఇచ్చేస్తాను, నేను తొందరపడుతున్నాను. ఆ రోజు జరిగింది కదా, పవన్ కళ్యాణ్ సార్ తెలిసింది సార్. మళ్ళీ పోతానే అక్కడ నుంచి సార్ నిన్న మాట్లాడి ఖచ్చితంగా తను పంపించి సార్ లెటర్ పంపించాడు. పొద్దున ఏరోప్లేన్లో ఫ్లైట్లో పంపించారు. సార్ ఇమీడియట్గా మీరు దెబ్బ తగ్గుతారా సార్? కారణం జీప్లోనే సారే ఆ రోజు ఎక్కించుకొని వచ్చింది. ఫారెస్ట్ రేంజర్ సార్ కొంచెం మీరు మధ్యలో కొద్దిగా సార్ ఇట్లా చూడండి. మన సార్తో మనం మాట్లాడిస్తా అని చెప్పారు మీటింగ్. మధు సారు, సార్ పవన్ కళ్యాణ్ సారు పిఏ మాట్లాడారు. స్పీకర్స్ చెప్పు సార్. హలో మధు, ఇదో మధు అమ్మాయి థ్యాంక్స్ చెప్తా ఉంది మీకు. చెప్పండి సార్, బాక్స్ కూడా పంపించాడు సార్. పవన్ కళ్యాణ్ సార్ సొంతంగా పంపించాడు. మాట్లాడిస్తాను. ఓకే సార్. ఇన్ఛార్జ్ ఉన్నాడు, జిల్లా సెక్రటరీ ఉన్నాడు, ఇక్కడ మీ మండలాధ్యక్షుడు నారాజు ఉన్నారు. ఏదైనా కూడా మీ పెన్షన్ ప్రాబ్లం కూడా చెప్పావు, ఖచ్చితంగా దాన్ని ఇమ్మీడియట్గా ఫాలో చేసి చేద్దాం. దగ్గర నుండి చేసి నారాజుతో ఫార్మేషన్ గారు వచ్చి ఎమ్మెల్యే గారు చెప్పి చేస్తాను 100%. సరేనా? డిశ్చార్జ్ మార్నింగ్ డిశ్చార్జ్ 3 వారాలు పడుతుంది. డాక్టర్ X-ray is also normal bone. There is no fracture as such in the leg, and there is no fracture in the shoulder joint. So it's a soft tissue injury, no? Basically, చదివి వినిపించండి సార్, ఏం చెప్పినారు సార్? పలంనేరు దగ్గర ముసలిపేడు పర్యటనకు వెళ్ళిన సందర్భంగా చోటు చేసుకున్న జనం తాకిడి తోపులాటలో శ్రీమతి హేమలత గారి కాలికి గాయమైంది అని తెలిసింది. సార్ తెలిసింది అంటే సార్ వెళ్ళిపోయింది కదా, తనకు తెలిసిన తర్వాత నాపై అభిమానంతో హారతి ఇవ్వాలని వచ్చిన సోదరి హేమలత గాయపడటం బాధ అనిపించింది. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. శ్రీమతి హేమలత అవసరమైన వైద్య సదుపాయాలన్నీ కూడా ఇప్పటికే జిల్లా యంత్రాంగానికి సూచించారంటే మీకు అన్ని ట్రీట్మెంట్ ఇవ్వాలని కూడా సార్ డాక్టర్లతో కరెక్ట్గా అంతా మాట్లాడినారు.
సార్ ఇప్పుడు స్వయంగా సార్ సంతకం పెట్టి లెటర్ మీరు రిటర్న్ ఇచ్చి తీసుకుంటారు. మీరు మన ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు చేతుల నుంచి వచ్చింది. దాంట్లో ఏముందనే దానికన్నా దాని విలువ చాలా గొప్ప వెలకట్టిన విలువ. ఆయన మీకు దెబ్బ తగిలిందని అదే పనిగా నాకు ఫోన్ చేసి నేను రాత్రి డాక్టర్ నేను జిల్లా అధ్యక్షుడు కాబట్టి నువ్వు పోయి అక్కడున్న ఇన్ఛార్జీలు వాళ్ళతో పోయి కలిసి ఆఫీసర్ని తీసుకుని వెళ్ళి పలకరించరా ఏం కావాలంటే చేసినా చెప్పారు. నిన్న కూడా రేపు ఉదయం మీకు ఈ 2 రోజులకి సరే మీకు నేను డాక్టర్తో కూడా మాట్లాడాను. ఫ్రాక్చర్ అట్లా ఏం కాలేదని చెప్పారు. 2 రోజులు అన్ని నొప్పి తగ్గుతాయి. 15 రోజులు పడుతుంది ఈ నొప్పి తగ్గడానికి. 2 వారాల నుంచి 3 వారాలు పడుతుంది పూర్తిగా నొప్పి తగ్గడానికి. అదృష్టం కొద్దీ ఫ్రాక్చర్ ఏం కాదు సార్. నీకు నమస్కారం పెట్టి మాకు కోరుకోవాలి సరేనా. వీలైతే నేను చెప్తాను సార్కి, మన వాళ్ళు ఎవరినో వచ్చి మీ ఇంటికి వచ్చి సార్తో మాట్లాడించడానికి ఇస్తాను సరేనా. నేను మామూలుగా పంపిస్తాను, మీకు ఏ హెల్ప్ దాన్ని పెడతాను, మీకు ఇక్కడ సాయంత్రం పంపిస్తాను. ఏదైనా హెల్ప్ కావాలంటే వెహికల్ కావాలంటే నేను అది మేము ఇంటికి పోయేటప్పుడు కూడా మొత్తం నేను పంపిస్తాను. బయట తీసుకున్నాను మా పవన్ కళ్యాణ్ సార్ నేను ఇలా జరిగిందని తెలిసింది సార్. ఇక్కడ పన్నప్పుడు తెలియదు. నేను మంగళగిరి వెళ్తున్నాను, నెల్లూరు వెళ్తా ఉన్నాను. నెల్లూరు దాటాను కూడా సార్ ఫోన్ చేశాను. నేను జిల్లా అధ్యక్షుడు కాబట్టి డాక్టర్ వెంటనే వెనక్కి వెళ్ళి అమ్మాయిని వల్ల సార్ మన వాళ్ళు పరామర్శించారు సార్. ఆల్రెడీ వాళ్ళు ధన సాయం కూడా చేశారంటే లేదు నువ్వు వెళ్ళు, నేను గిఫ్ట్ పంపిస్తున్నాను, నేను లెటర్ పెడతా ఉన్నాను చెప్పి సార్ మార్నింగ్ ఫ్లైట్లో ఈ గిఫ్ట్ లెటర్ పెట్టి పంపించారు. అవి తీసుకుని నేను మళ్ళీ నెల్లూరు దాటి నుండి ఎన్నికి వచ్చాను, మళ్ళీ తిరుపతికి వచ్చి ఉదయాన్నే తీసుకొని సార్ ఆదేశాల మేరకు నీకు సార్ పవన్ కళ్యాణ్ సార్ ఇచ్చి పంపించారు. అలాగే మీరు కూడా ఇప్పుడు పెన్షన్ కార్డు మీరు మీ హస్బెండ్ లేదని చెప్పారు, 2 పిల్లలని పెన్షన్ కార్డు లేదని చెప్పారు. ఇమీడియట్గా అది మీకు పెన్షన్ కార్డు వచ్చేట్టు పవన్ కళ్యాణ్ సార్ ఆదేశాల మేరకు వీళ్ళ గారికి చెప్పి చేద్దాం. అదేవిధంగా మా జిల్లా సెక్రటరీ కూడా నిన్న 10,000 మీకు ఇచ్చినట్టున్నారు. ప్లస్ ఈ నెలకు సంబంధించిన సరుకులన్నీ కూడా ఇస్తారు. రేపు మార్నింగ్ కూడా మన రేంజ్ ఆఫీసర్ గారు వాళ్ళ వెహికల్ లేకపోతే ఆయన కూడా వెహికల్ అరేంజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని ఇంట్లో దిగుతాం. ఏ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా ఇక్కడ ఇన్ఛార్జ్ దిలీప్ గారు ఉన్నారు, సెక్రటరీ చేతు మండలాధ్యక్షుడు ఉన్నారు. ఏ ప్రాబ్లం ఉన్నా చెప్తే ఇమీడియట్గా మీకు సాల్వ్ చేస్తాం సరేమా. సార్ ఓకే సార్. నమస్తే. మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ సార్ ఇక ముసలిపేట గ్రామంలో ఉన్న కుంకి ఏనుగుల సందర్శనార్థం ఇక్కడికి రావడం, దాదాపు కొన్ని వేల మంది కూడా పవన్ కళ్యాణ్ సార్ని చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ సార్ పర్యటన ముగించుకున్న తర్వాత ఆ రష్లో ఒక హేమలత అనే అమ్మాయి చిన్న గాయం అవడం వల్ల ఆ యొక్క చిన్న గాయం తగిలినా కూడా సోషల్ మీడియాలో అనవసరంగా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి పని పాట లేదు కదా, వాళ్ళు కారు కూతల్లాగా మాట్లాడడం అనేది జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ కాకుండా నిన్న నేను మంగళగిరిలో ప్రోగ్రాం ఉందని బయలుదేరి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ సార్ నెల్లూరు క్రాస్ అయ్యాము. సార్ ఫోన్ చేసి ఆ యొక్క హేమలత అనే అమ్మాయి విషయం అడిగితే సార్ మన జనసేన నాయకులు లోకల్గా ఉన్న ఇన్ఛార్జ్ అలాగే డిస్టిక్ సెక్రటరీ వెళ్ళి పరామర్శించారు. అలాగే డాక్టర్స్తో కూడా మాట్లాడారు. ఏ ఫ్రాక్చర్ లేదని తెలియజేశారు సార్ అని చెప్పినా కూడా లేదు డాక్టర్ ఖచ్చితంగా మీరు వెళ్ళి జిల్లా అధ్యక్షుడిగా పలకరించి రావాలని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ సార్ తను ఒక లెటర్ కూడా హేమలత గారికి రాయడం జరిగింది. ఇలా జరిగినందుకు ఎంతో చింతిస్తున్నానని. ఆ లెటర్తో పాటు పవన్ కళ్యాణ్ గారు ఒక చిన్న గిఫ్ట్ కూడా పంపడం జరిగింది. అది మార్నింగ్ ఎయిర్పోర్ట్లో మేము కలెక్ట్ చేసుకొని వచ్చి మా యొక్క నాయకులు దిలీప్ గారు అలాగే చైతన్య గారు, మండలాధ్యక్షుడు నాగరాజు గారు, అలాగే మన ఆఫీసర్ గారు కూడా ఆ రోజు దెబ్బ తగిలిన వెంటనే మన రేంజ్ ఆఫీసర్ నారాయణ గారు హేమలత గారిని అతని వెహికల్లోనే కొంచెం దూరం తీసుకొని వచ్చి అంబులెన్స్ వచ్చిన తర్వాత షిఫ్ట్ చేశారు. మన రేంజ్ ఆఫీసర్ గారు కూడా
మాతో పాటు ఉన్నారు. ఎవరైతే ఆ దెబ్బ తగిలిందో ఆ అమ్మాయిని పూర్తిగా కోలుకోవాలని పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఖచ్చితంగా వాడిని పలకరించడానికి మమ్మల్ని పంపించడం జరిగింది. హేమలత కూడా ఆ అమ్మాయి కూడా సార్ మేమంటే పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు ఎంతో అభిమానం, ఆ రోజు అనుకోకుండా ఈ సంఘటన జరిగింది. అయినా కూడా మన ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ సార్ గుర్తు పెట్టుకొని మిమ్మల్ని పంపించి నా గురించి వాకప్ చేసినందుకు చాలా సంతోషమని తెలియజేశారు. అలాగే ఆమె కూడా 10,000 రూపాయలు నిన్న మా జిల్లా సెక్రటరీ చైతన్య కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఒక నెల సరుకులు కూడా మా జనసేన నాయకులు ఇస్తున్నారు. రేపు వాడిని ఇంటి వరకు చేర్చే ప్రక్రియలో వెహికల్ని కూడా తీసుకొని వచ్చి చేరుస్తామని మన ఆఫీసర్ గారు చైతన్య, మన దిలీప్ గారు కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఆమె ఇంకో రిక్వెస్ట్ కూడా చేసింది. ఆమెకు హస్బెండ్ లేరు, పెన్షన్ లేదని చెప్పారు. ఖచ్చితంగా అది కూడా కళ్యాణ్ సార్ దృష్టి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారికి తెలియజేసి ఇమీడియట్గా ఆమెకు పెన్షన్ కార్డు వచ్చే విధంగా చేస్తామని తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారు చాలా బాధ్యతాయుతంగా ఈరోజు రాజకీయాల్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఫస్ట్ ఆయన ఏ మీటింగ్ అయిన తర్వాత కూడా మీరందరూ కూడా క్షేమంగా ఇల్లు చేరండి అనే మాట పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తారు. జన సైనికుల గురించి, వారి గురించి కానీ ప్రజల గురించి అత్యంత పవన్ కళ్యాణ్ గారు కేర్ తీసుకునే వ్యక్తి. మనం చూస్తూనే ఉన్నాం, ఆ గిరిజన ప్రాంతాల్లో ఎక్కడో దాదాపు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా కరెంటు, లైటు, ఫ్యాన్ చూడని వాళ్ళకు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు దాదాపు 297 పోల్స్ వేసి ఆ యొక్క గిరిజన ప్రాంతానికి ఈరోజు మొట్టమొదట పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు వాళ్ళు కరెంటు, లైట్ చూస్తున్నారు, ఫ్యాన్ చూస్తున్నారు. అలాగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరికీ కూడా ఇంతకుముందు గిరిజన ప్రాంతాల్లో రోడ్లు ఎక్కడ లేవో అక్కడ రోడ్లు పవన్ కళ్యాణ్ గారు వేయిస్తున్నారు. ఇప్పుడు కుంకి ఏనుగులు అంటే ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి ఏనుగుల బెడదతో ఈ పలమనేరు ప్రాంతము, కుప్పం ప్రాంతం అంతా కూడా ఏనుగులు రావడం, అలాగే దాదాపు 10 సంవత్సరాల్లో ఒక 54 మంది మనుషులు ప్రాణాలు కోల్పోవడం, పంట నష్టం జరగడం, ఇవన్నీ కూడా చూసిన తర్వాత మొట్టమొదటిగా ఎవ్వరూ చేయలేనంతగా ఫారెస్ట్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు కేర్ తీసుకొని కర్ణాటక గవర్నమెంట్తో మాట్లాడి కుంకి ఏనుగుల్ని తెప్పించారు. ఇప్పుడు దాదాపు 6 కుంకి ఏనుగులు ఇక్కడ మన ఫారెస్ట్లో మన రేంజ్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో అవి ఉన్నాయి. ఎవ్వరు ఇంకా మనం రైతులు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఏదైనా ఎలిఫెంట్ దారి తప్పి వచ్చి అటాక్ చేస్తూ ఉంటే వెంటనే ఈ కుంకి ఏనుగులతో వాటిని తిరిగి అడవిలోకి పంపించే విధంగా, అలాగే ఏ టెక్నాలజీతో కూడా ఉపయోగించి ఎక్కడైతే ఏనుగులు, ఈ యొక్క అడవి ఏనుగులు పల్లెల్లోకి జొరబడుతున్నాయో ఆ బార్డర్ అంతా కూడా ఈ ఏఐ టెక్నాలజీలో వాటిని ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా సౌండ్ చేసి అవి తిరిగి ఫారెస్ట్లోకి వెళ్ళిపోయే విధంగా పవన్ కళ్యాణ్ గారు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒకటే మనము గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక బాధ్యతాయుతంగా ఈరోజు ఆయన విలాసవంతమైన జీవితాన్ని వదిలి ఈరోజు ప్రజల కోసం రాష్ట్రంలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉందన్నా, దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న పవన్ కళ్యాణ్ గారి యొక్క చొరవ, ఆ రోజు టీడీపీ బీజేపీలతో జతకట్టి ముందుకు వచ్చి ఈ యొక్క విజయం కారకుల్లో కారకుడు మొట్టమొదటి వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ గారని. అలాగే ఈరోజు ఆ విజయం రాజకీయ పార్టీలకు, తెలుగుదేశంకు, పవన్ కళ్యాణ్ గారికి విజయం కాదు, ఆ విజయం ప్రజలందరూ కూడా ఆ రాక్షస వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి గాలి పీల్చుకునే విధంగా ప్రజలను గెలిపించారు. ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ గెలిచి ప్రజలను గెలిపించారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇంకా మొన్న తిరుపతిలో జరిగిన ఎర్రచందనం స్మగ్లింగ్ మీద ఉక్కుపాదం మోపబోతున్నారు. ఎవరైతే స్మగ్లింగ్ చేస్తారో వాళ్ళందరి కథ చూస్తామనే విషయంగా క్లియర్గా చెప్పారు. దాదాపు ఆ కొండల్లో ఉన్న మన అత్యంత విలువైన ఎర్రచందనాన్ని కాపాడే ప్రక్రియలో పవన్ కళ్యాణ్ గారు ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ అంతా కూడా నిర్ణయించి వాటిని కేర్ తీసుకునే విధంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. మీరు చూస్తున్నారు, పంచాయతీరాజ్ వ్యవస్థలో కూడా ఆయన దాదాపు ఒకే రోజు 326 పంచాయతీల్లో మీటింగ్ పెట్టి ఈరోజు పంచాయతీకి అత్యంత రోడ్లు కానీ, అక్కడున్న వాటర్ సప్లై కానీ, అక్కడున్న మురికిని కంట్రోల్ చేయడంలో కానీ, ఇవన్నిట్లో కూడా పంచాయతీ శాఖ వ్యవస్థను కూడా పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకుని వెళ్తున్నారు. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంట్కి నిదర్శనాలు. అలాగే ఈరోజు ఒక చిన్న దెబ్బ తగిలిన హేమలత గారిని పరామర్శించడానికి ఇంతమంది నాయకుల్ని తిరిగి పంపించారంటే ఆయన కన్సర్న్ ఎలా ఉందనేది అందరూ కూడా గమనించాల్సిన విషయాన్ని తెలియజేస్తూ,
ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి మా తరఫున కూడా జిల్లా తరఫున మా నాయకుల తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మీరు అంత అభిమానంగా ఆమెను ఆదరించి మీ లెటర్ పంపించి గిఫ్ట్ పంపించినందుకు జిల్లా తరఫున మా జనసేన పర్మనెంట్ నాయకులు అందరి తరఫున మా డిపార్ట్మెంట్ రేంజ్ ఆఫీసర్ నారాయణ గారి తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. జై హింద్. జై జనసేన.